నేను ఎప్పుడు కూడా ఒక సంస్కరణలకు నేను నాంది పలుకుతాను. ఈ రైతులంతా కూడా నేను కూడా ఒక రైతు బిడ్డ. చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తా ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని. అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరిపాలనకు నాంది పలికామంటే ఇక్కడుండే రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించింది, ఒక 5 ప్రిన్సిపల్స్ ఇవి, పంచసూత్రాలు లేకుంటే పంచ మంత్రాలు, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఇది పాటించిగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. లేదంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇంకా మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం, ఎప్పుడు చూసినా గవర్నమెంట్లే ఆదుకోవాలంటే కొన్ని గవర్నమెంట్లు ఆదుకుంటాయి, కొన్ని గవర్నమెంట్లు ఆదుకోవు. దానివల్ల రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి, డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈరోజు మనం చేయగలుగుతున్నాం. నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను. నా అనుభవం ఉంది, ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా. ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో 5 ఏళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను.